ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనం. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క అంశం బాబేల్. బాబేల్ అంటే అర్థం ఏంటి అనంటే తారుమారు. ఇక్కడ నోవాహు జలప్రళయం తర్వాత జనులు విస్తరించారు. అప్పటికి భూమి అందంతా కూడా ఒక్క భాష, ఒక్క పలుకు మాత్రమే ఉండేది. ఇతర భాషలంటూ ఏమీ కూడా ఉండేవి కాదు. ఒకే ఒక భాష భూమి అందంతటా కూడా ఉండేది. ఆ సమయంలో జనులు తూర్పుకు ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడింది. అక్కడ వారు నివాసం ఉండడం మొదలుపెట్టారు. జనులు షీనారు మైదానంలో నివాసం ఉంటున్నప్పుడు వారు ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. వారు అక్కడ నివాసం ఉంటున్నప్పుడు ఒక తలంపు వాళ్ళకి పుట్టింది. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమంటున్నారు అనంటే 4వ వచనం మనం ఒక్కసారి చదువుకుందాం. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. ఆ మైదానమందు వాళ్ళు కూర్చుని వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనంటే, మనమందరము కూడా భూమి మీద చెదరిపోకుండా, భూమి మీద అటు ఇటు చెదరిపోకుండా మనమందరము ఒకే స్థలములో ఉండులాగన, మనమందరము ఒకే ప్రదేశములో ఉండులాగన, మనమందరము కూడా కలిసి ఆకాశమును అంటే ఒక గోపురము కట్టుకుందాము అని ఆలోచన చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. వారి ప్లాన్ ఏంటంటే, మనందరం ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా. అటు ఇటు చెదరిపోయామనుకోండి, మరలా ఇక్కడ ఏదైనా కార్యక్రమము జరిగితే రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఛార్జీలు బోల్డ్ అవుతాయి. ఈ రోజుల్లో మనం ఆలోచన చేసుకోవాలంటే చాలా చాలా దూర ప్రాంతాలు వెళ్ళిపోయామనుకోండి, మరలా రావడానికి ఎంత ఛార్జీ అవుతుంది? అస్తమాను ఎక్కడ రాగలం? కాబట్టి మనందరం ఒకే స్థలంలో ఉంటే చాలా మంచిది, మనకందరికీ చాలా బాగుంటుంది అని వారు ఆలోచన చేసుకుని ఆకాశానంటే గోపురం కట్టాలనుకున్నారంట. ఆకాశమునంటే గోపురాలు. నేడు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ ఇక్కడి నుంచి వచ్చిన ఆలోచన అయి ఉండొచ్చు బహుశా. మన దేశంలో కొంచెం తక్కువ అంతస్తులే ఉంటాయి, కానీ ఇతర దేశాల్లోనికి వెళ్ళి మనం చూసినప్పుడు సుమారు 300-400 అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్స్ కూడా, అపార్ట్మెంట్స్ కూడా మనము చూస్తూ ఉంటాం. ఆ ఆకాశానంటే గోపురాలు కట్టాలి అనేటువంటి ఆలోచన నేడు వచ్చింది కాదు, ఆదిలోనే వచ్చింది ఆ ఆలోచన. ఎప్పుడైతే ఆలోచన వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనము భూమి అంతా చెదరిపోకుండా ఒకే చోట ఉండులాగున మనము కోసం ఒక గోపురం కట్టుకుందామని స్టార్ట్ చేశారు. గోపురం కట్టడం వాళ్ళు అక్కడ మట్టి ఇటుకలు అన్నీ రెడీ చేసుకున్నారు, కట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూడండి, యెహోవా నరులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఈ నరులు గోపురాన్ని కట్టడం ప్రారంభించారు, కడుతా ఉన్నారు, ఒక పట్టణాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుడంట ఆ పట్టణాన్ని చూడడానికి, ఆ గోపురాన్ని చూడడానికి ఆకాశము నుండి దిగి వచ్చాడు. మన దేవుడు దిగి వచ్చే దేవుడు. నేను మహాకాశాల మీద ఆసీనుడైన వాడిని, మహా తేజస్సులో నివసించేవాడిని, మహిమోన్నతమైన స్థలములలో, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను నేనెందుకు దిగి రావాలి అని ఆయన ఎన్నడూ అనుకోలేదు, అనుకోడు కూడా. తన బిడ్డల కోసము ఆయన దిగి వచ్చేస్తాడు అంతే. మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు
దిగి వస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేశారు. మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కం అని ఎప్పుడైతే ఖండితంగా చెప్పారో వారిని ఆ రాజుగారు పడేసినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టాడా? వారి కోసము అగ్నిగుండంలోనికే దిగి వచ్చేసాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రాజుగారు ముగ్గురిని వేస్తే ఆ అగ్నిగుండంలో రాజుగారికి 4 కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి కూడా దేవదూతలను పోలిన వాడే కనిపిస్తూ ఉన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏంటి, మనం ముగ్గురినే వేశాం కదా, నాకు 4 కనిపిస్తున్నారేంటి అని ఆశ్చర్యపోయి గబగబా వారిని పైకి తీసుకురండి అన్నారు. పైకి తీసుకొచ్చి చూసేసరికి 3 ఉన్నారు. అగ్నిగుండంలో తన పిల్లలు పడవేయబడితే దేవుడు పైనే కూర్చుని హాయిగా ఉండడు. తన పిల్లల కోసము అగ్నిగుండంలోనికైనా సరే ఆయన దిగి వచ్చేస్తాడు. తన పిల్లల కోసము తన్ను తాను తగ్గించుకుని దిగి వచ్చే దేవుడు ఆయన. అయితే ఈ నరులు చాలా పెద్ద గోపురాన్ని కట్టారు, పట్టణాన్ని కట్టారు. కట్టినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని, ఆ గోపురాన్ని చూడడానికి దిగి వచ్చాడంట. పైనుంటే కనపడదంటారా దేవునికి? పైనుండి చూడలేరా దేవుడు? ప్రత్యేకంగా మళ్ళీ దిగి రావడం ఏంటి? అక్కడ దేవుడు మనకు తెలియచేసిన విషయం ఏంటంటే తన ప్రజల కోసం ఆయన తగ్గింపు అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆయన మన కోసం దిగి వస్తాడు. మనం ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానిని చూడడానికి కూడా దేవుడు దిగి వస్తాడు. సరే, ఆ పట్టణానికి చూడడానికి వచ్చినప్పుడు అది చాలా సుందరమైన పట్టణంగా ఉందేమో, గోపురంగా ఉందేమో, దేవుడే చూసి ఈ నరుల యొక్క తెలివిని బట్టి ఆశ్చర్యపడిపోయాడేమో. ఇంత జ్ఞానము వీళ్ళకుందా అని ఒకవేళ ఆయన తలంచి ఇప్పుడు ఆయన ఏమంటున్నారో చూడండి. 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నారు, ఏమంటున్నారంటే వీళ్ళందరికీ భాష ఒక్కటే. వీళ్ళు ఆల్రెడీ పని ప్రారంభించేశారు. ఇప్పుడు వీళ్ళు చెయ్యాలనుకున్నది ఏదైనా సరే చేసేస్తారు. ఇక వీళ్ళకి ఆటంకం అంటూ ఏది లేదు. ఏది చెయ్యాలంటే అది చేసేసుకుంటారు, చెయ్యగలరు. అంత జ్ఞానం ఈ నరులకు ఉందని దేవుడు గ్రహించి ఆయన అనుకుంటున్నారు, ఇక మనం వీళ్ళని చేయకుండా ఆపలేము, చెయ్యదలుచుకున్న ఏ పైనైనా వీళ్ళు చేయగలరు అని అనుకుని ఆయన అంటున్నారు, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు, మనము దిగి వెళ్ళి వారి భాషను తారుమారు చేసేద్దాం. అప్పటి వరకు ఒకే భాష, ఒకే పలుకు, భూమి అందంతటా ఒకే భాష, వేరొక భాష లేదు. ఇలాగే కనుక వీళ్ళను ఉంచితే వీరు చెయ్యదలిచిన ఏ పనికైనా ఆటంకము ఉండదు. గనుక మనము దిగి వెళ్ళి, మనమంటే అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. మనము దిగి వెళ్ళి వారి భాషను తారుమారు చేసేద్దాం అన్నారు. దిగి వచ్చారు. దిగి వచ్చి ఆ జనులను చూసి వాళ్ళేమో పనిలో బిజీగా ఉన్నారు. కట్టుకుంటున్నారు పట్టణాన్ని, గోపురాన్ని. దేవుడు దిగి వచ్చి అంటున్నాడు తారుమార్ అన్నాడు. అంతే. దేవుడు దిగి వచ్చి తారుమార్ అనగానే భాష తారుమారైపోయింది. కట్టుచున్నవాడు పైనుంచి రే ఇటుకలు విసరరా అంటుంటే ఇతడేమో సిమెంట్ అట్టుకెళ్తున్నాడు, మట్టి అట్టుకెళ్తున్నాడు.
మట్టి పట్టుకురా అంటే ఇంకొకటి పట్టుకెళ్తున్నాడు. ఏమిటిరా, ఏం జరిగింది అనంటే ఒకరి భాష ఒకరికి అర్థము కావడం లేదు. నానా రకాలైన భాషలు అక్కడ ఒకరి నోట నుండి మరొకరి నోట నుండి రావడము జరిగింది. దేవుడు అక్కడ వారి భాషను తారుమారు చేసి ఆ స్థలానికి బాబేల్ అని పేరు పెట్టి వాళ్ళందరినీ కూడా భూమి అందంతటా చెదరగొట్టేశాడంట. వాళ్ళు ఏమనుకున్నారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక గోపురం కట్టుకుందాం అనుకున్నారు. అవునా కదా? భూమి అందంతా చెదరిపోకుండా ఒక గోపురం కట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళ భాషనే తారుమారు చేసి వాళ్ళని భూమి అందంతటా చెదరగొట్టేశాడు. మనము ఆరాధన చేసేటువంటి దేవుడు ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, జ్ఞాపకము చేసుకునే దేవుడు, మన కోసం దిగి వచ్చే దేవుడు, మన కోసం ఏమైనా చేయగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమించే దేవుడు, కనికరము కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు మాత్రమే కాదు, మన కోసం దిగి వచ్చే దేవుడు మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుతామో ఆయన తారుమారు చేసే దేవుడు కూడా. అసలు దేవుడు మానవులను తయారు చేసినప్పుడు, నరులను సృజించినప్పుడు నరుల పట్ల దేవుని చిత్తం ఏంటి, నరుల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు నరులను సృజించిన తర్వాత మొదటిగా వారిని ఆశీర్వదించాడా లేక వారికి ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించలేదు. మొట్టమొదటిగా నరులను సృజించిన తర్వాత మొదటిగా వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన సృజించిన ఈ ఒక్క మానవునిలో నుండే భూమి అంతా జనులు విస్తరించాలి అనేది దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆలోచన. అది ఆ ఒక్క నరునిలో నుండే భూమి అంతా నిండించాలి అని ఆయన తలంపు గనుక వాళ్ళను ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని వారిని ఆశీర్వదించాడు. భూమి అంతా నిండించబడాలనేది దేవుని చిత్తమైతే, భూమి అంతా కూడా జనులు విస్తరించాలి అనేది దేవుని ఆలోచన అయితే, ఈ ప్రజలు ఇక్కడ ఏమనుకుంటున్నారు, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒకే చోట ఉండిపోదా అని వీళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని చిత్తమేమో నరులు భూమి అంతా విస్తరించాలని దేవుని చిత్తం. కానీ మానవుల యొక్క ఆలోచన ఏంటి, మనము భూమి అంతా వెళ్ళిపోకూడదు, ఒకే చోట ఉండిపోదాం అనేది వీళ్ళ ఆలోచన. మరి ఇప్పుడు దేవుని ఆలోచన నెరవేరుతుందా, మనుషుల ఆలోచన నెరవేరుతుందా? ఎప్పటికైనా దేవుని చిత్తము, దేవుని ఆలోచనే నెరవేరుతుంది. ఎప్పుడైతే జనులు ఇలా ఆలోచన చేసుకుంటున్నారో దేవుడు ఆ స్థలంలోనికి దిగి వచ్చి నా చిత్తానికే వ్యతిరేకంగా చేస్తారా, మీరు నా ఆలోచనకే వ్యతిరేకంగా మీరు ప్లాన్స్ వేస్తారా, మీరు అలా ప్లాన్స్ వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని దిగి వచ్చి తారుమారు అన్నాడు. అంతే, ఒక్కసారే వారి పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఒక్కసారే వారి యొక్క ఉద్దేశాలన్నీ మారిపోయి వారు
కట్టుకోవాలనుకున్నటువంటి ఆ గోపురాన్ని కట్టడము మధ్యలోనే ఆపేశారు. ఆపేసి భూమి అందంతటా వారు ఏం చేశారు? చెదరిపోయినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఒక మనిషిని దేవుడు ఈ భూలోకంలోనికి పంపించినప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక ప్లానింగ్ ఉంటుంది, దేవునికి ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా ఏ ఒక్కరిని దేవుడు ఈ భూలోకంలోనికి పంపించాడు. ఇదిగో మనకి కనిపిస్తున్న ఈ లైట్స్కి ఒక పర్పస్ ఉంది. అవి ఒట్టిగా ఏమి తయారు చేయబడలేదు. ఆ లైట్స్ యొక్క పర్పస్ ఏంటి? మనందరికీ వెలుగివ్వాలి అనేది వాటి పర్పస్. ఫ్యాన్స్ ఉన్నాయి, వాటి యొక్క తయారీ యొక్క పర్పస్ ఏంటి? మనందరికీ చక్కని గాలి ఇవ్వాలనేటువంటి పర్పస్ దానిది. ఈ మైక్ ఉంది, ఈ మైక్ యొక్క పర్పస్ ఏంటి? దేని ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు అనంటే, దీనిలోంచి మాట్లాడడం వల్ల స్వరము బిగ్గరగా అనేకులకు ఎక్కువ దూరం వినిపించాలనే ఉద్దేశం చేత దీన్ని తయారు చేశారు. ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంటుంది. ఆఖరికి మనం ఇల్లు ఊడ్చుకునే చీపిరికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. చీపిరికి కూడా పర్పస్ ఉంది. ఎందుకు? చక్కగా క్లీన్ చేయాలనే పర్పస్ ఉంది దానికి. మరి ప్రతి వస్తువుకి పర్పస్ ఉన్నప్పుడు తన అరచేతులలో పెట్టుకుని చెక్కుకున్న మనల్ని ఎందుకు ఒట్టిగా ఈ లోకంలోనికి విసిరేస్తాడు? మన పట్ల కూడా దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నిన్ను ఈ భూలోకంలోనికి దేవుడు ఒట్టిగా పంపించలేదు, ఏ ఆలోచనగా లేకుండా పంపించలేదు, లేక అనాలోచనగా నిన్ను చెక్కలేదు. ఆయన ఏదో పని పాట లేకుండా ఊరికనే కూర్చుని నిన్నేమి తయారు చేయలేదు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు నిన్ను తన అరచేతులలో పెట్టి చెక్కుకున్నాడు. అయితే నీవు ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుతావో, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఆ పర్పస్కి విరోధంగా లేస్తావో, దేవుడు వెంటనే తారుమారు చేయడం మొదలు పెడతాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము తిరిగితే మాత్రం దేవుడు ఊరుకోడు, దేవుడు సహించడు. మన పరిస్థితులను, మన జీవితాలను తారుమారు కూడా దేవుడు చెయ్యగలడు అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే కొన్నిసార్లు దేవుని దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్నే మనము పరీక్షిస్తూ ఉంటాం మన క్రియల ద్వారా. దేవుని దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని మన యొక్క క్రియల ద్వారా పరీక్షిస్తూ ఉంటాం, శ్రమ పెడతా ఉంటాం, ఆయన ఇబ్బంది పెడతా ఉంటాం. ఆయన ఆలోచనలు మన పట్ల నెరవేరకుండా, ఆయన చిత్తం మన పట్ల నెరవేరకుండా మన ప్రవర్తన ద్వారా ఆయన దీర్ఘశాంతాన్నే పెడతాం. అటువంటి సమయంలో దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు. మనము దేవుని చిత్తాన్ని, ఆయన ఆలోచనను మీరి మన సొంత చిత్తమును మనము చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన మన జీవితాలను తారుమారు చేయడానికి కూడా వెనకాడడంట. ఎందుకంటే ఆయనకి ఆయన చిత్తం జరగడమే ముఖ్యం, ఆయన ఇష్టం జరగడమే ముఖ్యం. మనమేదో ఆలోచన చేసుకుంటున్నామని మన తలంపుల ప్రకారంగా మనము చేయడానికి దేవుడు అనుమతించడు. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు చేయడానికి పరిస్థితులను కూడా తారుమారు చేస్తాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో సౌలు అనేటువంటి ఒక క్రూరుడుగా, మూర్ఖుడుగా జీవించుచున్న వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. చాలా చాలా క్రూరత్వం, చాలా చాలా మూర్ఖత్వం. ఎంత మూర్ఖత్వము అనంటే, యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు అని తెలిస్తే వాళ్ళని నిలువునా చీరేసేవాడు. గర్భిణీలని కూడా చూడకోకుండా వారి గర్భాలను చీరేసేవాడంట. అంత క్రూరత్వం, అంత మూర్ఖత్వం. క్రైస్తవులను చంపడమే అతని లక్ష్యంగా పెట్టుకున్నాడు. క్రీస్తుని ఆరాధిస్తున్న వారిని శ్రమ పెట్టడమే అతని యొక్క ఉద్దేశంగా మార్చుకున్నాడు. అదే తన జీవిత గమ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు.
దేవుడు చూశాడు చూశాడు చూశాడు. ఒక రోజున ఆ దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపడానికి బయలుదేరి వెళతా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రకాశమానమైన వెలుగు అకస్మాత్తుగా ఆయనని కమ్ముకుంది. ఎప్పుడైతే ఆ వెలుగు కమ్ముకుందో ఆ గుర్రం మంచి కింద పడ్డారు. పడగానే ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? మునికోలకు ఎదురు తిరుగుట సాధ్యమా అని అడిగారు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం చదవండి. మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మునికోలకు ఎదురు తన్నుట కష్టం. మునికోల్ అంటే ఇప్పుడు నాగలి దున్నేటప్పుడు ఉంటుంది కదా సూదాటి ఒక చెక్కకి, అటువంటిదన్నమాట. ఆ సూద వాడిగలిగినటువంటి ఆ ఇనుప దానిని మునికోలలు అంటారు. అది దానికి మనం వెళ్ళి కాలుతో ఎదురు తన్నగలమా? ఒకవేళ ఒకసారి తన్నినా అస్తమాను దాన్ని తన్నగలమా? ఆ వాడిగల ఖడ్గము మనకి ఒక్కసారి తగిలేసరికే అది ఎంతో బాధను కలుగు చేస్తుంది. ఇక రెండవసారి దాన్ని తన్నలేం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఓ సౌలా మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టం. ఎంతకాలం తన్నుతావు అలాగా? నన్నెందుకు అలా హింసిస్తున్నావు? నన్నెందుకు అలా బాధిస్తా ఉన్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము అని చెప్పగానే, నీవెవరవు అని అడగగానే, నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పగా అతడు గ్రహించాడు యేసు నిజమైన దేవుడని. అతడు రక్షణ పొందినట్లుగా మనందరికీ కూడా తెలుసు. అంత క్రూరుడిగా మూర్ఖుడిగా ఉన్నటువంటి అతనను దేవుడు గొప్ప అపోస్తులుడిగా మార్చేశాడు. పౌలుగా క్రూరుడిగా ఉన్నాడు, మూర్ఖుడిగా ఉన్నాడు, కానీ అతని పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, అతని పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు అంటున్నాడు కదా ఆ అననీయాతో, నా కొరకు శ్రమలు అనుభవించటానికి నేను ఇతనిని ఒక సాధనముగా ఏర్పరుచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అది అప్పటికప్పుడు ఏర్పరచుకున్నది కాదు, అతన్ని నిర్ణయించినప్పుడే అతని పట్ల దేవుని ప్రణాళిక అది. హల్లెలూయా. అతన్ని పుట్టించినప్పుడే అది అతని పట్ల దేవుని ఉద్దేశం. కానీ అతడు దేవుని చిత్తమునకు చేయకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు వదిలేయలేదు. వెంటనే అతన్ని దర్శించాడు, అతనికి బుద్ధి చెప్పాడు, తన మార్గంలోనికి ఆయన తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది చెయ్యడానికి మనం ఇష్టపడకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. మోషేను మనము చూద్దాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఈ కర్రను చేత పట్టుకుని, నీ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. 24వ వచనం చదవండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో చాలా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవుడు మోషే దగ్గరకు వచ్చాడు. ఆ మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడి, నా ప్రజలను విడిపించడానికి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అన్నాడు. అయ్యో, నేను నోటి మాంద్యము గలవాడిని, ఎలా నేను వెళ్ళగలను? నాకు చేత కాదు, నేను వెళ్ళను
నాకు అంత ధైర్యం చాలదు ఫరో ఎదుట నిలబడడానికి అని చాలా సాకులు చెప్పాడు. కానీ దేవుడు అంటున్నాడు నీవే వెళ్ళాలి అని చెప్పాడు. తనకి కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. ఆ కర్ర ఉంది కదా నీ చేతిలో, ఆ కర్రను పడేయమన్నాడు. పడేయగానే అది పాము అయ్యింది. మరలా దానిని తోకను పట్టుకోమన్నాడు. పట్టుకున్నాడు. పట్టుకోగానే మరలా కర్ర అయిపోయింది. దేవుడే వచ్చి కనబడి పాముని తోకట్టుకో అన్నాం అనుకోండి, తాసు పాముని ఎంతమంది పట్టుకుంటారు? దేవుడు వచ్చి కనబడి మనకి చెప్పినా కానీ, దేవుడే మన పక్క నుండి ఆ పాముని పట్టుకొని నేను పక్కనే ఉన్నాను అన్నా కానీ ధైర్యము చాలదు మనకి. మనము విశ్వాసాలు అలాంటి టైంలోనే బయటపడతాయి. దేవుని మీద మనకి ఎంత విశ్వాసం ఉన్నది అనేది అటువంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. మోషే ఏమాత్రం కూడా ఎదురు చెప్పలా. పాము అయిపోగానే పామును తోక పట్టుకనగానే వెంటనే మరలా పట్టుకున్నాడు. అంటే దేవుని మాట మీద ఎంత నమ్మకం ఉందో, ఎంతగా దేవుని మాటకు అతడు లోబడుతున్నాడు అక్కడే మనకి అర్థమైపోయింది. అక్కడ తర్వాత కొన్ని సూచనలు చెప్పాడు. దేవుడు అంటున్నాడు ఆ కర్రను పట్టుకునే వెళ్ళి మోషే దగ్గర, ఆ కర్ర ద్వారా నేను ఈ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాను, ఆ కర్రను చేత పట్టుకుని బయలుదేరు అన్నాడు. ఆ కర్రను చేత పట్టుకుని మోషే బయలుదేరి వెళ్తా ఉన్నాడు ఐగుప్తు దేశము. దేవుడు వెళ్ళమంటేనే వెళ్తున్నాడు, దేవుడు సెలవిస్తేనే వెళ్తున్నాడు, దేవుడు చేత పట్టుకుని వెళ్ళమన్న ఆ కర్రను పట్టుకునే వెళ్తా ఉన్నాడు. కానీ మధ్యలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? సత్రములో యెహోవా దూత అతనిని ఎదుర్కొని చంప చూసిందంట. వెళ్ళమంది దేవుడు కదా, వెళ్తా ఉంటుంటే మళ్ళీ ఎందుకు చంపాలనుకున్నాడు దేవుడు? ఇది ఎక్కడ న్యాయం? న్యాయమేనంటారా ఇది? మన దృష్టిలో ఇది న్యాయం కాదు, కానీ దేవునికి అది న్యాయం. ఎందుకు అనంటే దేవుడు వాళ్ళకి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు, ఒక క్రమము ఏర్పాటు చేశాడు. ఆ క్రమము ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడా సున్నతి పొందాలి అనే క్రమము ఏర్పాటు చేశాడు.